సరే నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాట్లేదు కదా. చూద్దాము. నా రోజులు కానీ అన్నట్టుగా నేను చూస్తా ఉన్నా. కానీ మనోళ్ళందరూ కూడా ప్రతిపాదిస్తున్న ఏంటంటే, ఒక సంవత్సరం జరిగిపోయింది, సంగమేశ్వర ఆన్నే పన్నది, బసవేశ్వర ఆన్నే పన్నది, పాలమూరు ఉత్పత్తుల పథకం ఆన్నే పన్నది, కాళేశ్వరం అట్లా ఎండబెడుతున్నారు, ఇవన్నీ అన్యాయాలని. కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి, మీరు కథ చూడాలి అని జరుగుతూ ఉంది. కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలి రావాలి, కదా దూరమే ఉండదు. ఆ రకంగా తెలంగాణ శక్తి ఏందో మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి. భవిష్యత్తు కోసం కూడా కొట్టాడకు మనం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ, పరమేశ్వర్ గారికి అంతటి లోకమంత్రం ఇది. కోటి రూపాయల భూమి ఇప్పుడు 50 లక్షల కట్టుకోలేదు. ఈ ఒక్కని బాధ ఒక ఆయన వచ్చింది, మన ఒక ఆయన ఒక 10 మంది వచ్చారు హైదరాబాద్కి. అందులోకి 2 ముస్లిం సోదరులు వచ్చారు. साहब सो तबाह हो गया, इफलासी मुफलासी बच्चे क्या दबे होगा. तुम्हारा क्या हुआ बहन, तुम्हारा क्या हुआ, तुम हैदराबाद में तुम लोग हैं. मेरा कारोबार है साहब, मेरा छोटा मोटा कारोबार है, होटल भी है, 70% गिर गया. हर कोई पूछ रहे, हर कोई केसीआर को याद कर रहा है सामान. వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎక్కడ ప్రతి ఒక్కరు భూముల ధరలు పోయినాయి, మన్ను పోయినాయి, మసాలా అన్ని పోయినాయి. ఎంత మంచిగా 4 ఎకరాల రైతు నేను 4 కోట్ల ఆసాగా అనుకుంటుండే, అంత ధీమా ఉంది, ఎంత బాగుండే. హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇవ్వకపోదాం భూములు, డిమాండ్ పెరగానని. అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా 40 లక్షలు 50 లక్షలు ఎకరానికి ఉండే. అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేశారు. వీళ్ళు ఇంట్లో వదిలిపెడితే ఇంకింత నాశనం అవుతుంది. కాబట్టి మనం కొట్లాడాల్సిందే. నేను ఇంకొక మాట మీకు చెప్తా. ఎలక్షన్లలో నేను మస్తుగా చూసిన 50 ఏళ్లలో పార్టీలు గెలితే ఓడతాయి. ఇంత మాయలు ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరికితే కొడతాం రానంత గొప్పగా. ఇంకా వాళ్ళ పొంద తెలివికి నిన్న వారి పార్టీడే మందిపేటలో అదేందో పోలింగ్ పెట్టిన వాడు చూసినా మీరు. ఆ పోలింగ్ పెడితే 70% మనకు వచ్చింది, 30% మనకి. వాడు పెట్టింది మనం పెట్టింది కాదు. 75 ఇది పరిస్థితి. అదే నేను ఏమంటున్నా అంటే, ఫామ్ హౌస్ అంటే ఏముంటది, వారి ఉంటది, మాకు ఉంటది, అల్లం ఉంటది. కాంగ్రెస్ వాళ్ళు ఎంత మనిషి చేస్తే పారబడి తవ్వచ్చు కూడా లంగత. దీన్ని ఫామ్ హౌస్ అని మనం బదనాం చేసి అంతే కదా. నేను ఏమంటున్నా అంటే, అన్ని మబ్బులు వీడిపోయినట్టు ప్రజలకు అన్ని తెలిసిపోతున్నాయి. మంచి ఏంది, చెడ్డ ఏంది, ఏం జరిగింది అన్ని ఇంకా ఘోరమైందని చెప్తున్నా. వీళ్ళ తెలియదక్కతనానికి ఏమైంది, నిన్న మొన్న రిపోర్ట్ వచ్చింది. కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కాగ్ అంటారు దాన్ని. కాగ్ రిపోర్ట్ వచ్చింది. పోయిన సంవత్సరం మన గవర్నమెంట్ లో వచ్చిన ఆదాయం కంటే 13,000 కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది. ఇంకా మార్చి పోయే వరకల్లా ఇంకో 3-4 కోట్ల అవుతుంది. అంటే 15,000 కోట్ల ఆదాయం పోతుంది. మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఏడాది 15,000 కోట్లు పెంచుకుంటూ పోయినాయి, చెప్పేసుకుంటూ పోయింది. ఏడాది 10 నుంచి 15,000 కోట్ల ఆదాయం పెరిగేది మన టైంలో. అంత జాగ్రత్తగా మనం వ్యవహారం చేస్తాం. ఇలా ఉల్టా 15,000 కోట్లు పడిపోయింది. ఇంకా వాడేమిస్తాడుగా, ఇంకో ఇస్తారా? ఇంకో 4-5 నెలలైతే జీతాలకే కష్టమైంది ఉంటుంది. అందరు పెండింగ్ పెట్టి రిటైర్ అయిన దొత్తలు పైసలు మీరు చూస్తారు కదా పేపర్లలో. సో ఆ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా దివాలా తీయించారు. వాళ్ళతోనేం కాదు, 100కు 100% ఇప్పటికే ప్రజల నిర్ణయానికి వచ్చిండ్రు. డెఫినెట్ గా రాబోయే గవర్నమెంట్ మనదే అని అనుమానం కూడా అవసరం లేదు. తయారు చేయడానికి అవసరమైన ప్రోత్సాహాన్ని ఇవ్వడం నా బాధ్యత. బూరుగుల రామకృష్ణారావు గారి తర్వాత మళ్లీ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఈ పాలమూరు బిడ్డకు దక్కింది.
ఇది పాలమూరు జిల్లా యొక్క ప్రతిష్ట, పాలమూరు జిల్లా యొక్క గౌరవం. ఈ ప్రతిష్టను, ఈ గౌరవాన్ని నిలబెట్టే బాధ్యత నా మీద ఉన్నది. తప్పకుండా ఇక్కడికి సంబంధించి, ఈ పాఠశాలకు సంబంధించిన అభివృద్ధికి ఎన్ని నిధులు కావాలనో మనం ఇద్దామని తక్షణమే కలెక్టర్ గారికి నేను ఆదేశాలు ఇచ్చి, మీరు వెళ్ళి అక్కడ పరిశీలించండి అని చెప్తే, పాఠశాల కోసం ఒక 10 కోట్లు, లైబ్రరీ కోసం, గ్రామ పంచాయతీ బిల్డింగ్ కోసం, వీటన్నిటికీ నిధుల ప్రతిపాదన. అదేవిధంగా ఈ గ్రామంలో సీసీ రోడ్ల కోసం, ఉపాధి హామీ పథకం నుంచి ఇవన్నీ ఒక 16 కోట్ల రూపాయలు ఈ గ్రామం యొక్క అభివృద్ధి కోసం ఈరోజు నిధులను మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా మా శాసనసభ్యుడు ఒక మైనారిటీ కమ్యూనిటీ హాల్ కూడా కావాలి గ్రామంలో ఉన్నారు అని చెప్పిండ్రు. తప్పకుండా ప్రభుత్వం దానిని కూడా పరిగణలోకి తీసుకుంటుంది. ఇదే కాకుండా ఈరోజు విద్యతో పాటు సాంకేతిక నైపుణ్యాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచుకోవాలంటే విద్యతో పాటు సాంకేతిక నైపుణ్యాన్ని విద్యార్థులు పెంపొందించుకున్నప్పుడే ఈ పోటీ ప్రపంచంలో తట్టుకోగలరు, నిలబడగలరు. అందుకే ఈరోజు ఈ గ్రామానికి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ని కూడా మంజూరు చేస్తున్నారు. భవిష్యత్తులో మీరు చదువుకున్న వాళ్లకు 10th ఇంటర్ చదువుకున్న వాళ్ళు సాంకేతిక నైపుణ్యాన్ని ఇస్తే రేపు రాబోయే ఈ పోటీ ప్రపంచాన్ని తట్టుకొని నిలబడి రాణించగలరని చెప్పి ఈరోజు మొగిలిగిద్ద గ్రామానికి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ను కూడా మనము మంజూరు చేసుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడున్న పాఠశాల ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులకు కొన్ని వాస్తవాలను నేను ప్రొఫెసర్ హరగోపాల్ గారి సమక్షంలో నేను వివరించదలుచుకున్నా. చాలా సంవత్సరాలు టీచర్ల నియామకాలు జరగలేదు. కానీ మనం వచ్చిన ఎంబడే డిఎస్సి సెలక్షన్స్ తక్షణమే నోటిఫికేషన్ ఇచ్చి 11,000 మంది టీచర్ల నియామకాలను వచ్చిన మొదటి 6 నెలల్లోనే నియమించడం జరిగింది. ఎందుకంటే తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ప్రభుత్వ పాఠశాలలు మూసివేస్తే, అక్కడుండే పేదలకు విద్య దూరం అయితే తీరని అన్యాయం జరుగుతుంది. ఆ పేదలు విద్యకు దూరం అవుతే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ను మనము, వాళ్ళ విద్య యొక్క హక్కు చట్టాన్ని మనమే కాల రాసినట్టు అవుతుంది. ఆ తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో మూతపడ్డ పాఠశాలలు తెరవాలి అని ఎంబడే నోటిఫికేషన్ ఇచ్చి 11,000 మంది టీచర్ల నియామకాలను, నాకు తెలిసి ఇక్కడనే వెంకటనరసింహారెడ్డి గారు అధికారి ఉన్నారు, 40 ఎన్ని రోజుల్లో మనం అది 55 రోజుల్లోనే గతంలో నోటిఫికేషన్లు ఇస్తే సంవత్సరాల కొద్ది కాలయాపన జరిగేది. కానీ నోటిఫికేషన్ నుంచి రిక్రూట్మెంట్ వరకు టెట్ పరీక్షలు కూడా నిర్వహించడానికి 55 రోజుల్లోనే 2 నెలలు పూర్తి కాకంటే ముందే 11,000 మంది టీచర్లను నియమించడం ద్వారా పేదలకు విద్యను అందించాలనే ఉక్కు సంకల్పంతో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. అదేవిధంగా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణలో విద్యా అవకాశాలు తక్కువ ఉన్నాయని చెప్పి ప్రతి ఆనాటి ఉమ్మడి జిల్లాలో యూనివర్సిటీలను ఇవ్వడం జరిగింది. ఈరోజు పాలమూరులో ఉన్న పాలమూరు యూనివర్సిటీ కావచ్చు, నల్గొండలో కావచ్చు, నిజామాబాద్లో కావచ్చు, కరీంనగర్లో, ఈ యూనివర్సిటీలు అన్నిటిని కూడా ఆనాడు పేదలకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలి, పీజీలు, పిహెచ్డీలు పేదలు చదువుకోవాలి, తద్వారా సమాజం అభివృద్ధి పదం వైపు నడవాలని ఆడ యూనివర్సిటీలను ఇస్తే గత 10 సంవత్సరాలు యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ల నియామకం కానీ, అధ్యాపకులను కానీ ఈరోజు నియామకాలు చేపట్టకపోవడం వల్ల అవన్నీ కూడా ఒక పునరావాస కేంద్రాలుగా మారినాయని గుర్తించి వచ్చిన ఎంబడే అందరినీ ప్రతిభావంతులైన వైస్ ఛాన్సలర్లను నియమించడము. వైస్ ఛాన్సలర్లను నియమించడం కాదు, 60 సంవత్సరాలు ప్రొఫెసర్ల యొక్క రిటైర్మెంట్ ఉంటే మొన్న 26 జనవరి రోజు ప్రొఫెసర్ హరగోపాల్ గారు ముందరనే మాటిచ్చి 27 తారీఖు నాడు ఎంబడే ప్రభుత్వం వాళ్ళ వయసును 65 సంవత్సరాలు ప్రొఫెసర్ల యొక్క రిటైర్మెంట్ ఏజ్ను పెంచి వాళ్ళ అనుభవాన్ని, వాళ్ళు పేదలకు నేర్పించాలనుకున్న విద్యను పేదలకు దూరం కాకుండా చూడడానికి ప్రభుత్వం 26 నాడు మాటిస్తే 27 నాడే ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయసును 60 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచుకోవడం జరిగింది. ఎందుకంటే యూనివర్సిటీలలో ప్రొఫెసర్ల కొరత ఉండడం వల్ల పిల్లలకు చదువులే కాదు రీసెర్చ్ కూడా ఇబ్బంది అవుతుంది. ఇట్లాంటి వాటిని అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని పేదలు చదువుకోవాలి, బాగా రాణించాలన్న ఆలోచనతోని ప్రొఫెసర్ల యొక్క
వయసును కూడా రిటైర్మెంట్ వయసును కూడా ప్రభుత్వం 65 సంవత్సరాలకు పెంచడం జరిగింది. వాళ్ళ అనుభవాన్ని ఈ విద్యార్థుల కోసం వాడాలని. అదేవిధంగా బడ్జెట్లో దాదాపుగా 21,000 కోట్ల రూపాయలను మన బడ్జెట్లో విద్యాశాఖ కోసమే కేటాయించడం జరిగింది. బడ్జెట్లో 7% విద్యాశాఖ కేటాయించినము. విద్య యొక్క అభివృద్ధిని పాఠశాలలను ఆధునీకరించాలన్న ఆలోచనతోని 21,000 కోట్ల రూపాయలను 7% బడ్జెట్ పెట్టినాం. నేను ఈ 7%ని 15%కి తీసుకెళ్ళాలి అని ప్రతి బడ్జెట్లో పెంచుకుంటూ వెళ్ళాలి. విద్య మీద పెట్టే పెట్టుబడి ఖర్చు కాదు, ఇది భవిష్యత్తు పెట్టుబడి. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉంది అని ఏదైతే పెద్దలు చెప్పినరో నేను బలంగా విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను. మేమందరం కూడా ఈ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని ఇక్కడి వరకు రాణించగలిగినాము. ఈరోజు రాష్ట్రాన్ని దేశాన్ని పాలించిన పివి నరసింహారావు గారు లాంటి వాళ్ళు, జైపాల్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, మర్రి చెన్నారెడ్డి గారు లాంటి వాళ్ళు, హరగోపాల్ గారు లాంటి వాళ్ళు, కోదండరామ్ గారు లాంటి వాళ్ళు అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని ఈరోజు సమాజానికి ఆదర్శంగా నిలబడ్డారు. అలాంటి ప్రభుత్వ పాఠశాలలను, కళాశాలలను, యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తే ఇది సమాజానికి మనం చేసిన ద్రోహం అవుతుంది. అందుకే ఈ వ్యవస్థల్ని బలోపేతం చేయడానికి రాష్ట్ర బడ్జెట్ 7% నుంచి విడతల వారీగా 15% వరకు పెంచడం ద్వారా విద్యాశాఖ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి అని విద్యాశాఖను ముఖ్యమంత్రిగా ఉన్నది నా దగ్గరే పెట్టుకున్నా. ఇంకొక మంత్రికి ఇస్తే వాళ్ళు ఎలా వ్యవహరిస్తారో, ప్రాధాన్యత ఏ విధంగా ఉంటుందో, వాటి ప్రాధాన్యతలు మారుతుండొచ్చని ఆ శాఖను నా దగ్గర పెట్టుకొని ఈరోజు ఆ శాఖను పూర్తిగా సమీక్షించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఇదే కాదు, దాదాపుగా 20 ఏళ్ళు టీచర్ల ప్రమోషన్ లేకుండా ఇక్కడ చాలామంది టీచర్లు ఉండొచ్చు, ఫిజికల్ డైరెక్టర్లు కానీ టీచర్లు కానీ 20 సంవత్సరాలు ప్రమోషన్స్ లేకుండే దాదాపుగా 21,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వడమే కాకుండా 35,000 మంది టీచర్లను 10 సంవత్సరాలు బదిలీలు లేక ఇబ్బంది పడుతుంటే వచ్చిన ఎంబడే వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి అధికారులు రాత్రింబగళ్ళు పనిచేసి 21,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చి 35,000 మంది టీచర్లను చిన్న వివాదం లేకుండా, ఎక్కడ కూడా ఎలాంటి ఆరోపణ లేకుండా 35,000 మంది టీచర్ల బదిలీల కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ఒక పకడ్బందీగా నిర్వహించడం జరిగింది. ఇవన్నీ ప్రభుత్వం వైపు నుంచి విద్యను అభివృద్ధి చేయడానికి, అధ్యాపకులను ప్రోత్సహించడానికి అన్ని రకాల ప్రయత్నం మేము చేస్తున్నాం. అదేవిధంగా స్కూల్స్లో, రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉండే పిల్లలకు వాళ్ళకు మధ్యాహ్న భోజనం కానీ, భోజనాలు కానీ, లేకపోతే డైట్ ఛార్జెస్, కాస్మెటిక్ ఛార్జెస్ 10 సంవత్సరాలు పెంచకపోతే డైట్ ఛార్జెస్ ఏమో 40%, కాస్మెటిక్ ఛార్జెస్ 200% పెంచి ఈరోజు మంచి భోజనం పెట్టాలి. వాళ్ళ కాస్మెటిక్ ఛార్జెస్ తల్లిదండ్రుల కోసం, చిన్న చిన్న సబ్బుల కోసమో, చిన్న చిన్న షాంపూల కోసం కూడా తల్లిదండ్రుల వైపు ఎదురు చూడాల్సిన పరిస్థితి లేకుండా వాటికి 200% పెంచి గ్రీన్ ఛానల్లో ప్రతి నెల మొదటి వారంలోనే ఆ నిధులు, అంతకుముందు 6 నెలలు 8 నెలలు ఇచ్చేవాళ్ళు కాదు, ప్రతి నెల 10వ తారీఖు లోపలనే గ్రీన్ ఛానల్లో మీకు అందరికీ డైట్ ఛార్జెస్తో పాటు మీ కాస్మెటిక్ ఛార్జెస్ కూడా పెంచి క్రమ పద్ధతి తప్పకుండా ఈరోజు నిధులను విడుదల చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు యూనివర్సిటీలు కానీ, అదేవిధంగా సాంకేతిక నైపుణ్యం కోసం ఇంతకుముందు యూనివర్సిటీలు చాలా పెట్టారు, కానీ సాంకేతిక నైపుణ్యం మీద ప్రత్యేక శ్రద్ధ లేకపోవడం వల్ల పోటీ ప్రపంచంలో మనం వెనుకబడుతున్నామని చెప్పి సాంకేతిక నైపుణ్యం కోసం ఆనాడు 1921 నుంచి 1931 వరకు మహాత్మా గాంధీ గారు స్వతంత్ర పోరాటం కోసం యంగ్ ఇండియా అనే ఒక పత్రికను నడిపిండు. వారిని స్ఫూర్తిగా తీసుకొని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువకులను అందరినీ కూడా సాంకేతిక నైపుణ్యం పెంచాలి అని చెప్పి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మనం ప్రారంభించుకొని సింగపూర్ లాంటి దేశాలతో మనం ఒప్పందాలు చేసుకొని అక్కడుండే సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పే అధ్యాపకులను మన రాష్ట్రానికి రప్పించడానికి ఈరోజు మనం అన్ని ఒప్పందాలు చేసుకున్నాం. భవిష్యత్తులో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ లాంటి వాళ్ళతో కూడా ఒక అండర్స్టాండ్ చేసుకోవాలని వాళ్ళతోని మనము చర్చలు ప్రారంభించినాం. అంటే ప్రపంచ దేశాలలో, అభివృద్ధి చెందిన దేశాలలో విద్యతో పాటు సాంకేతిక నైపుణ్యం ఏ విధంగా ముందుకు వెళ్తుందో అక్కడ ఉన్న వాటిని నేర్చుకోవడమే కాకుండా అక్కడ నేర్పించే వాళ్ళని మన రాష్ట్రానికి తీసుకొచ్చి మన విద్యార్థులకు నేర్పించాలని ఇవాళ మన ప్రభుత్వం ఒప్పందం చేసింది. మన సింగపూర్ నేను పోయి ప్రత్యేకంగా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని వచ్చిన. అదేవిధంగా ఇవాళ స్పోర్ట్స్ ఒలింపిక్ ఫలితాలు చూస్తే 140 కోట్ల జనాభా ఉన్న ఒక బంగారు పథకం కూడా మన భారతదేశం సాధించలేదు.
సౌత్ కొరియా లాంటి చిన్న దేశం, అంతా వాళ్ళు 10 మిలియన్ అంటే 1 కోటి జనాభా ఉండే దేశం 32 పథకాలను సాధించింది. 32 పథకాలలో సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ అని ఒక 30 ఎకరాలలో ఉండే యూనివర్సిటీ, ఒక యూనివర్సిటీ 16 పథకాలు సాధించింది. అందులో ఒక అమ్మాయి 3 గోల్డ్ మెడల్స్ సాధించింది. ఒకే ఒక అమ్మాయి ఒలింపిక్స్లో 3 గోల్డ్ మెడల్స్ సాధించింది. చిన్న దేశము 32 పథకాలు సాధించడమే కాకుండా ఒక అమ్మాయి 3 బంగారు పథకాలను సాధిస్తే 140 కోట్ల జనాభా ఉన్న మన దేశం ఒక్క బంగారు పథకాన్ని కూడా సాధించలేదు అంటే ఇది మనందరం ఆలోచన చేయాలి. అందుకే గ్రామీణ ప్రాంతాలలో మట్టిలో మాణిక్యాలను వెలుగు తీయాలి అని, ఈ జాతి యొక్క గౌరవాన్ని పెంచడానికి రత్నాలను తయారు చేయాలని ఇవాళ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఈరోజు మనం ప్రారంభించుకుంటున్నాము. పాలసీ డాక్యుమెంట్ తయారైంది, అసెంబ్లీలో చర్చ జరిగింది. తొందరలోనే తెలంగాణనే కాదు దేశంలో ఉండే క్రీడాకారులను ప్రోత్సహించడానికి హైదరాబాద్ తెలంగాణ అనే వేదిక కావాలి. ఈ దేశంలో ఉండే మేలి రకమైన క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఇవాళ యువతను క్రీడల వైపు ప్రోత్సహించడానికి ఇవాళ మనం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని తీసుకున్నాం.